అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు. ఇప్పుడు నివేదిత మేడం కంటిన్యూ చేస్తారు. రండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. ఇక్కడే ఆండాల్ మేడం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇది సెషన్ కంటిన్యూ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు గాయత్రి గారు వస్తున్నారు మన ముందుకి. ఇది తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లో వింటాం ఇప్పుడు. హాయ్ అండి, నా పేరు గాయత్రి. నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటానండి. నాది సెకండ్ డెలివరీ అయ్యింది. జస్ట్ ఒక 1 వీక్ అయ్యిందండి నేను సెకండ్ డెలివరీ చేయించుకొని. ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడే చేయించుకున్నాను. మెయిన్ మేడం దగ్గరికి రావడానికి కారణం మెయిన్ నా ఫ్రెండ్స్ అండి. నా ఫ్రెండ్ కూడా ఇక్కడే డెలివరీ అయింది. బికాజ్ ఆ ట్రస్ట్, ఆ బేస్, మేడం చెప్పే విధానం, వాళ్ళెంత ట్రస్ట్ బేస్ చేసి ఉంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఎంత సజెస్ట్ చేస్తారు. సో నేను ఫస్ట్ డెలివరీ కన్సీవ్ అయిన వెంటనే మా ఫాదర్ కూడా అన్ని హాస్పిటల్స్ చూసాను నెల్లూరులో. మాది యాక్చువల్లీ నెగిటివ్ ప్లేస్ ఇది కాదండి, మా నేటివ్ ప్లేస్ వైజాగ్ యాక్చువల్లీ. సో మా నాన్న ఇక్కడ వర్క్ కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో మాకు హాస్పిటల్స్ అంటే పెద్దగా ఏం ఉండదు. సో డెలివరీ అంటే చాలా పెద్ద బాధ్యత. సో డాక్టర్స్ అంటే ఆ డాక్టర్ ట్రస్ట్ని కూడా మనం చూడాలి, అంటే ఎలా ఉంటుందని. సో మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిన తర్వాత మా ఫాదర్ కూడా చూసి, ఎస్, ఆండాల్ భాస్కర్ గారు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ. అండ్ మా ఫాదర్ వాళ్ళ కంపెనీలో కూడా మేడం గురించి ఎంతో చెప్పారనమాట. మా ఫాదర్ వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే డెలివరీ చేయించుకున్నాము అని చెప్పారు. మెయిన్ థింగ్ ట్రస్ట్ చేయడానికి కారణం వాళ్ళు మేడం ఎంత ఉన్నా ఏదున్నా నార్మల్ చేయడానికి చాలా ట్రై చేస్తారండి. అది నాది గట్టి ఎక్స్పీరియన్స్. నేను ఈ వీక్లోనే నేను డెలివరీ అయ్యాను. అయితే మేడం ఒక పేషెంట్లో చూడ్రు అనేది గ్రేట్ ఎగ్జాంపుల్ నేనేనండి. నేను వచ్చాను, ఫస్ట్ రోజు వచ్చాను, నాకు బాగా పెయిన్స్ కాదు కానీ నాకు పూబిక్ పెయిన్ ఉండేది. ఆ పెయిన్ వల్ల నేను సరిగ్గా పడుకునేదాన్ని కాదండి. సో నేను వచ్చాను, డైలేషన్ అవుతూ ఉంది కానీ నాకు పెయిన్స్ రావట్లేదు. డైలేషన్ చాలా స్లోగా అవుతుంది, నాకు తెలియకుండానే డైలేషన్ అవుతుంది. సో నేను ముందు రోజు వచ్చాను, అంటే మేబీ 30th నేను జాయిన్ అయ్యాను ఈవినింగ్. అండ్ నర్స్, మీరు అనుకుంటారు కానీ నర్స్ లక్క కూడా ఎలా ఉంటారంటే లైక్ వాళ్ళు కూడా ఒక సిస్టరే. నాకు ఇంకో సిస్టర్ ఉంది, నా సిస్టర్ని నేను డెలివరీ చేస్తున్నా, తను పెయిన్స్ భరించలేదు, సో తనకు కూడా నార్మల్ అండ్ సేఫ్ రావాలి అని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుందండి. సో నేను ఈవినింగ్ 6కి జాయిన్ అయ్యాను. నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు యాక్చువల్లీ పెయిన్స్ రావడానికి, కొంచెం సాఫ్ట్నెట్ అవ్వడానికి పెయిన్స్ ఇచ్చారు. సో దానివల్ల మేడం అసలు ఇలా ఒక ఏజ్ ఉన్న మనమే ఎంతసేపు పడుకుంటాం, నైట్ మధ్యలో లేస్తే ఎలాగా అని. బట్ మేడం 7కి ఒకసారి, 12 o'clock ఒకసారి, 1 o'clock ఒకసారి, 5 o'clock ఒకసారి, మళ్ళీ నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్న ముందు అంటే 7 o'clock ఒకసారి ఆవిడ కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. అంటే పేషెంట్ని పేషెంట్గా చూడరు, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు. అది నేను చాలా చెప్పాలి అని గట్టిగా అనుకున్నానండి. ఎందుకంటే నాకు పెయిన్స్ రాలేదు. మేడం కూడా అసలు ఎంతలాగా అంటే అంత బాగుంటుంది, నీకు మార్నింగ్ కల్లా పెయిన్స్ వస్తాయి, మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోతుంది అని మేడం ఎలా అన్నారో ఎగ్జాక్ట్లీ నాకు 5 o'clockకి పెయిన్స్ వచ్చాయి. 5:30కి నాకు పెయిన్స్ కింద ఉమ్మినీరు పోయింది, మళ్ళీ పైకి వచ్చి ఉమ్మినీరు పోయింది. సరే మేడం సాయితే మేడం అన్నారు ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 1 hour 2 hours పడుతుంది అనుకున్నారు. బట్ పైకి వచ్చినా నాకు ఉమ్మినీరు ఫ్లో కంటిన్యూగానే ఉంది. ఫస్ట్ నైట్ ఎలా చెప్పారంటే ఐదర్ సిజరైన్ అయినా అవ్వచ్చు. నా బేబీ కండిషన్ ఎలా అంటే
166 170 అని కొట్టుకుంటుంది హార్ట్ బీట్. ఆ టైంలో డాక్టర్స్ కూడా బేబీకి చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో నాకు సి సెక్షన్ చేయకుండా ఆ పెయిన్స్ రావడానికి వెంటనే మెడిసిన్స్ ఇచ్చి నన్ను కూల్ చేసి, ఆ తర్వాత పెయిన్స్ వచ్చి 5:30 నుంచి పెయిన్స్ వస్తే నేను 8 o'clock లోపలికి వెళ్ళానండి. 9:09కి పుట్టాడు బాబు. నాకు ఫస్ట్ పాప అండి. పాపకి అసలు నేను డెలివరీ ఎలా అయిందో నాకు తెలియదు. వచ్చాను, ఏదో స్కాన్ రాశారు, డైల్యూషన్ ఉందన్నారు, వెంటనే ఉమ్మనీరు పోయింది. వెంటనే ఒక 1 hourలో ఫస్ట్ లోపలికి వెళ్ళాము. మేడం బయటకు వచ్చి సిజేరియన్ చేయొచ్చేమో, బేబీ రావట్లేదు అన్నారు. కానీ వెంటనే ఒక 20 minutesలోనే నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది అని చెప్పారు. మా మదర్ అందరూ షాక్ అనమాట. సి సెక్షన్ అన్నారు కదా, మళ్ళీ ఏంటి నార్మల్ అయింది అని. అసలు ఎంత వచ్చినా తను నార్మల్ డెలివరీకే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బేబీ గురించి చెప్పాలి అంటే నిజంగా టాక్ టు బేబీ చాలా ఉపయోగపడుతుందండి. నా 2 బేబీస్కి నేను ఈ టైంలో ఈ డేట్లో పుట్టాలి అని చెప్పాను. ఆ టైంలో ఆ డేట్లోనే పుట్టారు. అది మా హస్బెండ్ కూడా చాలా షాక్ అయ్యారనమాట. ఏంటి కరెక్ట్గా నువ్వు ఏ టైం అనుకున్నావు ఆ టైంలోనే, ఏ డే అనుకున్నావు ఆ డేలోనే పుట్టాడంటే, అంటే అంత ఎఫెక్ట్ ఉంటుందండి టాక్ టు బేబీలో. ఖచ్చితంగా మనం చెప్పుకుంటే బేబీ ఖచ్చితంగా ఆ టైంకి వస్తుంది. మనకేమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పుకుంటే, వద్దు ప్లీజ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం కూల్ అవ్వు అంటే ఖచ్చితంగా బేబీ నెక్స్ట్ టైంకి అది కూల్ అయ్యి చాలా చక్కగా మనకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందండి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నాకు బాగా ఏంటంటే, నేను ఈ సెకండ్ డెలివరీకి 7 months నేను హైదరాబాద్లోనే ఉన్నానండి. 8th monthకి ఇక్కడికి వచ్చాను నేను. సో 8th monthకి వచ్చిన నా బేబీ, నేను ఫస్ట్ బేబీకి ఎలా కేర్ తీసుకున్నానో ఆ కేర్ అంతా నేను సెకండ్ బేబీకి కూడా తీసేసుకున్నాను, మేడం దగ్గరికి రాకపోయినా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బేబీ వెల్ కంఫర్టబుల్, అన్నీ బాగున్నాయి, అన్నీ చేశారు అని చెప్పారు. సో అది ఎలా అంటే అండి, ట్రస్ట్ ఉండాలండి. బేసికల్లీ మీరిచ్చే ట్రస్ట్, మీరు బాగా చెప్పడం వల్ల, మెయిన్ కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు దీని గురించి, బట్ మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల పేషెంట్స్కి ఆ భయం పోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం పోవడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు. డెలివరీ కూడా చాలా హ్యాపీగా సేఫ్ అండ్ డెలివరీ అవుతుందండి. లిటరలీ చెప్పాలంటే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా సెకండ్ డెలివరీకి అయితే. నా ఫస్ట్ డెలివరీ అసలు నాకు అనుకోకుండానే అయిపోయింది. సెకండ్ డెలివరీ పెయిన్స్ వచ్చాయి, పుష్ చేశాను. అసలు అట్ లాస్ట్ నేను నైట్ అయితే నేను అనుకున్నా, ఓకే నెక్స్ట్ ఇంక సి సెక్షనే, ఇంకా ఖచ్చితంగా చేస్తారేమో అంటే. నర్స్ అక్కలు కూడా అలా ప్రిపేర్ చేశారండి పాపం. నార్మల్ అవ్వాలనే కోరుకుంటున్నాం కానీ చెప్పలేము అని చెప్పారు. బట్ ఎట్ లాస్ట్కి నార్మలే అయిందండి. అంటే అంతలాగా స్టాఫ్ కూడా దే ప్రిఫర్ టు నార్మల్ డెలివరీ ఓన్లీ. సి సెక్షన్కి అసలు ఎవరు ప్రిఫర్ చేయరండి ఎక్కడైనా. అంటే ఇక్కడ స్టాఫ్ కూడా, మేడమ్స్ కూడా, శాంత మేడం కూడా, విజయలక్ష్మి మేడం కూడా అందరూ చాలా బాగా చెప్తారండి. మీరు బాగా ఉండండి, బాగా తినండి, ఇలా మాట్లాడండి, ఇలాగా అల్లరి చేయకుండా. నా కూతురు నిజంగా అండి, నేను పొట్టులో ఉన్నప్పుడు అల్లరి చేయకు, ఏం చేయకు అంటే లిటరల్లీ అది కూడా. నా కూతురికి 16 months అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బేబీకి. బట్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, బేబీ 16 months కదా, బేబీ ఎలా తీసుకుంటుంది, చాలా దూరం అయిపోతుంది, చాలా బెంగ పెట్టుకుంటుంది. లిటరల్లీ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో చెప్పుకున్నాను, ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి, ఎవరితోనైనా కలిసిపోవాలి. లిటరల్లీ ఇప్పుడు నేను డెలివరీ అయిన తర్వాత కూడా మా పాప నా దగ్గరికి రావడం తక్కువైనా వస్తుంది, గుర్తొస్తుంది. బట్ వాళ్ళ అమ్మమ్మ అందరితో, ఎవరితో ఉంటే వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి ఉంటుందండి. అది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగా. ఒక 16 months బేబీ అమ్మ దగ్గర రాకుండా ఎవరితో ఉంటే వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి ఉండడం చాలా ఆశ్చర్యంగా. అది ఖచ్చితంగా బికాస్ ఆఫ్ టాక్ టు బేబీ అండి. అండ్ మోర్ ఓవర్ బేబీ టాక్ టు బేబీ చేస్తే అది చాలా బెనిఫిట్ కూడా ఉంటుందండి. మనకి లోపల మూమెంట్స్ తెలుస్తాయి. మూమెంట్స్ తెలియడం వల్ల మనకి ఓకే, మన బేబీ చేస్తున్నారు, మన బేబీ మన మాట వింటున్నారు, మనం ఏదైనా సాంగ్ పెట్టినా దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో అలాగా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండి. సో కంపల్సరీ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు మేడం చెప్పేటట్టుగా టాక్ టు బేబీ చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, అవన్నీ చేస్తే మీకే చాలా సేఫ్ అండ్ నార్మల్ అవుతుంది. అది వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా నార్మల్ అవ్వడానికే, అది మనం ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా నార్మలే అవుతుంది.
అసలు సి సెక్షన్ పనే లేదు. నేను పర్సనల్గా చెప్పాలంటే మేడం, ఇక్కడికి రావడం, సెకండ్ డెలివరీకి ఇక్కడికి రావాలని అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ బేబీ ఎలా హ్యాండిల్ చేయాలి, హైదరాబాద్లోనే చేసుకోవచ్చు కదా, ఏముంది అని అనుకున్నా. బట్ మా హస్బెండ్ అన్నాడు, ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడే ఉండొచ్చు కదా, దూరం అవుతుంది అని. బట్ ఒకసారి నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది 7th month. సో హీ ట్రస్టెడ్ దట్, వద్దు నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఆండాల్ భాస్కర్ మేడం దగ్గరికి వెళ్ళు, ఆవిడ దగ్గరికి వెళ్తేనే నువ్వు సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ, నీకు నచ్చినట్టుగా నార్మల్ డెలివరీ అవుతుంది. సో నేను 7th month వచ్చాను. అండ్ హీ ఆల్సో ఎంత సపోర్ట్ అంటే, మేడం చెప్పినట్టు ఖచ్చితంగా అవుతుందని హీ బిలీవ్ యాక్చువల్లీ. సో అందుకే ఖచ్చితంగా మేడం చెప్పినట్టే నేను వచ్చాను. 8th month వచ్చాను. 8th month వచ్చిన చూడండి ఎంత నార్మల్ డెలివరీ అయిందో. ఎగ్జాంపుల్ నేనేనండి, అది చాలా ట్రస్ట్ ఉంటుంది. స్టాఫ్ కూడా లైక్ మదర్స్ లాగే చూసుకుంటారు, ఐదర్ డాక్టర్స్ అయినా నర్స్ అయినా ఎవరైనా. సో లిటరల్లీ ఇది ఒక సెకండ్ మదర్ ఫ్యామిలీ అనుకోవాలి అంతే ఖచ్చితంగా. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పాలి ఏంటంటే, తనకి రెగ్యులర్గా హార్ట్ బీట్ పైకి వెళ్ళలేదు. అంటే 160s 170s అనేది రెగ్యులర్గా రాలేదు. ఇట్ బికేమ్ నార్మల్. అంటే సిటీజీ మనం మానిటర్ చేసినప్పుడు 20 minutes ఆర్ 15 minutes మనం హార్ట్ బీట్ చూసినప్పుడు బేస్ లైన్ నార్మల్గానే మెయింటైన్ అవుతూ వచ్చింది. అప్పుడప్పుడు అంటే 5 minutes ఆర్ 10 minutes వన్స్ మాత్రమే అది కొంచెం పైకి వెళ్ళింది హార్ట్ బీట్. మళ్ళీ వెంటనే డ్రాప్ అవ్వడం, నార్మల్గా మెయింటైన్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, బేబీ మనకి బాగా హెల్ప్ చేసింది కాబట్టే నార్మల్ డెలివరీకి తనకి. అవునండి, షూర్. ఇది ఒకవేళ గనక అది అట్లనే మెయింటైన్ అయ్యుండుంటే, అంటే 170s లోనే మెయింటైన్ అయ్యుండుంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండుండేది కాదు. డెఫినెట్గా మనం సెక్షన్కే పోవాల్సి వచ్చేది. ఆ టైంలో మీరు బేబీకి ఏం చెప్పారు? నేను నా బేబీకి ఎస్ కామ్ డౌన్, నువ్వు బయటకు వద్దాం అనుకుంటున్నావు, ఎస్ కామ్ డౌన్, బట్ కొంచెం కామ్ డౌన్ అయితే ఈజీగా బయటకు వస్తావు. సో నేను నైట్ నుంచి చెప్పుకున్నానండి, నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే ఈ హార్ట్ బీట్ పెరిగిందో అప్పటి నుంచి చెప్పాను అనమాట, కామ్ డౌన్, మనం నార్మల్గానే స్లోగానే వద్దాము, మనకి సి సెక్షన్స్ వద్దు, అమ్మ బేర్ చేయలేదు, కుట్టులు అసలు ఆ స్టిచెస్ అసలు వద్దు, మనకి నార్మలే చేసుకుందాం, నార్మల్ అయితే అమ్మ నువ్వు శుభ్రంగా బయట తిరగచ్చు, తిప్పచ్చు అని నేను జాలీగా చెప్పాను. బట్ నెసెసిటీ ఉంటే సెక్షన్ అవుతున్నప్పుడు నేను అనుకున్నానండి సి సెక్షన్ ఓకే. ఫస్ట్ నైట్ నర్స్ వచ్చి ప్రిపేర్ చేశారు యాక్చువల్లీ సి సెక్షన్ అవ్వచ్చు అని. అప్పుడు నేను చెప్పాను, ఓకే నువ్వు నార్మల్ అవ్వు, సి సెక్షన్ అయినా పర్వాలేదు, నువ్వు నార్మల్ అవుతే మనకి కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా, సి సెక్షన్ అయినా పర్వాలేదు, నువ్వు కొంచెం నార్మల్ అవుతే కొంచెం వాళ్ళకి నాకు టెన్షన్ ఫ్రీ అవుతుంది అండ్ ఇది సెక్షన్ అయినా పర్వాలేదు అని నేను ట్రస్ట్ చేశానండి. చేసిన తర్వాత ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ ట్రస్ట్ చేసిన తర్వాత మరి లోపల ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే కూల్ అయిపోయాడండి. సో ఇది ఆ రిలాక్సేషన్ వచ్చినప్పుడే మనకి ప్రోగ్రెస్ అనేది బాగా వచ్చింది. అంటే సెక్షన్ అవుతుందో ఏమో, అవుతుందా లేదా అనే డౌట్లో తను ఉన్నప్పుడు మనకి ప్రోగ్రెస్ అంతగా రాలేదు. తనకి మెడిసిన్ ఇచ్చినా కూడా డైలటేషన్ పెద్దగా రాలేదు, సర్విక్స్ సాఫ్ట్ అవ్వడం అట్లా లేదు. ఎప్పుడైతే తను సి సెక్షన్ అయినా పర్లేదు అని వదిలేసిందో అప్పటి నుంచి ప్రోగ్రెస్ బాగా వచ్చింది. అవునండి, యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉండేదండి. యాక్చువల్లీ నాకు పూబిక్ పెయిన్ చాలా హెవీగా ఉండేది. సో దానివల్ల బయటికి వచ్చేస్తాదేమో అనే ఫీలింగ్ ఉండేది. అప్పుడు మేడం నువ్వు దేనికి భయపడుతున్నావు అంటే, నాకు ఈ పూబిక్ పెయిన్ ఉందండి, సో దానివల్ల నేను పుష్ చేయగలను లేదా బేబీ బయటకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా, పెయిన్స్ హెవీగా వస్తాయా అని చెప్పి అలా అనుకుంటే మేడం నాకు క్లియర్ చేసింది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక 3-4 days ముందు మళ్ళీ పూబిక్ పెయిన్ కోసం వచ్చాను. అప్పుడు నాకు ఇలాగా ఎనిమియా ఇచ్చారండి. ఎనిమియా ఇచ్చడం వల్ల నాకు ఆ పూబిక్ పెయిన్ తగ్గిపోయింది. సో మేడం అన్నారు, డోంట్ వరీ, నీకు లాస్ట్ టైం తగ్గిపోయింది కదా, సో ఇప్పుడు కూడా డెలివరీ కోసమే అది నొప్పి అంతే, దట్స్ నాట్ ఏ మ్యాటర్. నీకు బేబీ వచ్చేస్తుందని నీకు అది అనిపిస్తున్నా అదేం పెద్ద మ్యాటర్ కాదు, అది అయిపోయాక నీకు తగ్గిపోతుంది, సో భయపడకు, అది ఏదో పెద్ద ఇష్యూగా చూడకు అని చెప్పారు. ఆ క్లియరెన్స్ చాలా ముఖ్యమండి. డాక్టర్కి ఒక పేషెంట్కి ఉన్నది ఆ క్లియరెన్స్ వస్తే మనకి చాలా సేఫ్గా అనిపిస్తుంది. పైగా పక్క నుండి
ఎవరైనా చెప్తూ ఉంటే ఏం కాదమ్మా ఇది అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్తే ఇంకా ఈజీగా అనిపిస్తుందండి. సో అది చాలా ముఖ్యం. నేను అది చాలా బాగా ఫేస్ చేశాను. ఇక్కడ ఎట్లా ఉండింది డెలివరీకి వచ్చిన తర్వాత? డెలివరీకి వచ్చాక అదే చెప్తున్నాను కదండి, యాజ్ అ నర్స్ అయినా, నర్స్ అక్కలైనా, ఎవరైనా అందరూ లైక్ పేషెంట్ లో చూడరండి, యాక్చువల్లీ ఫ్యామిలీగా చూస్తారు. నేను కూడా అక్క అంటే ఏం కాదు గాయత్రి, బాగుంటుంది, ఏం అవ్వదు, చాలా ప్రభా అక్క, భవ్య అక్క, వీళ్ళందరూ కూడా ఏం కాదు, నీకు నార్మలే అవుతుంది. నెక్స్ట్ నాకు ఫస్ట్ పాప కదండి, నువ్వెవరిని అనుకుంటున్నావు అంటే లైక్ ఎవరైనా ఓకేనండి అంట, లైక్ ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారండి. సో దానివల్ల మనకి పెయిన్స్ ఉన్నా అది ఒక డైవర్ట్ అంత అనిపించదు. లైక్ పెయిన్స్ ఉన్నా ఏం కాదులే వీళ్ళు ఉన్నారుగా అనే ఫీలింగ్ ఉంటుంది సీరియస్ గా. వాళ్ళు కూడా అండి ఏ టైం అయినా నైట్ డ్యూటీస్ చేసినా ఎప్పుడు పిలిచినా ఎలా అంటే ఒక సిస్టరే, ఇంకా జాయిన్ అయింది ఒక సిస్టరే, తనకి ఒక సిస్టరే జాయిన్ అయింది అనుకుని ఏ టైం అయినా ఆ టైంకి వచ్చి చూసి నీకు పెయిన్ ఉందా, తగ్గిందా, లేదా ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా భయపడుతున్నావా అంటే వాళ్ళు చేసిన కేర్ కూడా చాలా ముఖ్యమండి. అది ఏ హాస్పిటల్లో అలా ఉండదు నాకు తెలిసి. ఇక్కడ చాలా బాండింగ్ ఉంటుందండి. నేను ఫస్ట్ డెలివరీలోని చూశాను అండ్ సెకండ్ డెలివరీలో చూశానండి. చాలా ఎక్కువ బాండింగ్ బాగా ఉంటుంది. సో మీ మాటల్లో ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే నిజంగా అండి, మేడంని ట్రస్ట్ చేస్తే మనకి చాలా సేఫ్ అండ్ హెల్దీ బేబీ వస్తారు. అది చాలా చాలా బాగా అనిపిస్తుందండి. నేను మా అత్తయ్య మామయ్య కూడా అదే చెప్పాను. మా ఇంట్లో కూడా గైనకాలజిస్ట్ ఉన్నారండి, మా కో సిస్టర్ ఇస్ అ గైనకాలజిస్ట్. తన దగ్గర నేను చేయించుకోవచ్చు, బట్ ఎందుకు నేను ప్రిఫరబుల్గా ఎందుకు మేడం దగ్గరికి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రస్ట్ అండ్ బేస్, ఎంత కంఫర్టబుల్గా అనిపించింది. ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తే మేడం దగ్గరికి వస్తాము. సో మా కో సిస్టర్ యాజ్ ఎ గైనకాలజిస్ట్ తను కూడా చెప్తారు, బట్ మేడం ఎక్స్పీరియన్స్కి, మేడం చెప్పే మోషన్కి అది మనం చాలా బాగా అనిపిస్తుందండి. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ చూస్తే లైక్ మదరేనండి, సెకండ్ మదర్ అంతే. ఏ డాక్టర్ అయినా మీరైనా ఎవరైనా, సాహిత్య మేడం అయినా ఎవరైనా చాలా కన్విన్సింగ్గా ఒక పేషెంట్ టెన్షన్ పడకుండా ఆ టెన్షన్ ఫ్రీ చేసి మరి చేస్తారండి. సో నాకు అనిపించింది మెయిన్ పేషెంట్కి టెన్షన్ ఉండకూడదు, ఆ టెన్షన్ ఫ్రీ చేస్తారు. చేయడం వల్ల బేబీ డెలివరీ చాలా స్మూత్ అండ్ హ్యాపీగా అవుతుంది. సో అది బాగా చెప్పాలనుకుంటున్నా. అంటే టెన్షన్ పడకూడదు, టెన్షన్ ఫ్రీగా ఉండాలి అనేది అందరికీ చెప్తూ ఉంటాము, బట్ కొంతమంది మాత్రమే దానిని బాగా తీసుకుంటారు, దానిని అప్లై చేస్తారు, ఫాలో. జనరల్ గా రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది కదా అట్లా. అవునండి, ఎస్, ఖచ్చితంగా. అది మనం ట్రస్ట్ చేయాలండి. ముందు నిజంగా చెప్పాలంటే మేడమ్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యాక్చువల్లీ స్టాఫ్ని ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ స్ట్రెస్ ఉండదు, అంతా ఫ్రీగా ఉంటుంది. అసలు అనిపించదు మనకి ఇంత బరువు మోస్తున్నామా అని కూడా అనిపించదండి సీరియస్గా. అది ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి స్టాఫ్ని మీరు ట్రస్ట్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. సో దానివల్ల మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా డెలివరీ అవుతుంది. నేను అది అప్లై అయ్యానండి. యాక్చువల్లీ నేను నాది ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను, అంటే నాకు ఇలా ఉందండి అంటే మీరు క్లియర్ చేస్తున్నారు. సో క్లియర్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. సో స్ట్రెస్ బస్టర్ ఇస్ వెరీ తక్కువ. నాకు అనిపించింది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా బయటికి చెప్పుకోవాలండి, చెప్పుకుంటేనే ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. అలా అని లోపల పెట్టుకుంటే మనకి స్ట్రెస్సే, లోపల ఉన్న బేబీకి స్ట్రెస్సే. సో డౌట్స్ ఏం పెట్టుకోకూడదు. ఎస్, డౌట్స్ ఏం పెట్టుకోకూడదు. డాక్టర్ అంటే నెక్స్ట్ ఇంకో మదరే కదండి, అన్నీ చెప్పుకోవాలి. ఏ పెయిన్ వచ్చినా ఏదొచ్చినా అన్నీ చెప్పుకోవాలి. ఆఖరికి మనకి ఇక్కడ చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి మన హ్యాపీగా మనకి ఓకే మనకేం లేవు, ప్రశాంతంగా ఉన్నాం, మన బేబీ చాలా బాగుంటుంది, మనం మెడిసిన్స్ వేసుకుంటున్నాం, ఇంకేంటి మనకి శుభ్రంగా డెలివరీ అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో డౌట్ ఉంటే అవ్వదు. డౌట్ ఉంటే అంటే అదే అండి, డౌట్ ఉంటే అది మైండ్ లోనే ఉండిపోతుంది కదండి. చెప్పుకుంటేనే కదా డౌట్ ఉండేది. మీరు వచ్చింది కూడా మీకు కొంతమందికి ఉంటుంది, కొన్ని చూస్తారు, గూగుల్స్ లో చూస్తారు, అవన్నీ చూస్తారు, బట్ చెప్పే విధానం బట్టే ఆ డౌట్ క్లారిఫై అవుతుందండి. ఆ చెప్పే విధానం చాలా ముఖ్యం, చూసి చదువుకొని కాదు.
పక్కన మనిషి చెప్పే విధానం వల్లే ఒక మనిషి కామ్ డౌన్ అవుతారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అలా కామ్ డౌన్ అయ్యాను. సో దానివల్ల ట్రస్ట్ చేయాలి. అలా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోవాలి. నాకు ఈ నొప్పి ఉంది, ఎందుకు వస్తుంది ఈ నొప్పి, ఎందుకు మనం ఏమైనా చేసామా, దానివల్ల ఇంకేమైనా నొప్పి వస్తుందా అని మనం క్లారిఫై చేసుకుంటే అది తగ్గిపోతే వెంటనే మనకి ఆ క్లారిఫై మన మైండ్లోంచి పోయిన వెంటనే మనకి పెయిన్ తగ్గిపోతుందండి. అది చాలా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను క్లారిఫై అయిపోయిన వెంటనే ఒక గంటకే నాకు నొప్పి పోతుంది. ఓకే, మనం ఈ మైండ్లో అంత పెట్టుకున్నాం కాబట్టి మనకు నొప్పి వస్తుంది అని. సో అది క్లారిఫై చేసుకోవాలండి కంపల్సరీ. బయట ఇంకొకటి కూడా అంటే సెకండ్ డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వడం కొంచెం కష్టం అనేది వింటున్నాము. అవునండి, బట్ కాదండి, అస్సలు కాదు మేడం దాంట్లో అయితే అస్సలు కాదండి. అసలు మేడం వాళ్ళు చెప్పే బట్టి సెకండ్ డెలివరీ ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. సి సెక్షన్ అయితే అస్సలు అవ్వదు. నేను చాలా గ్యారంటీ రాసిస్తాను. ఎందుకంటే మనం చాలా యాక్టివ్గా బాగా ఉంటే కంపల్సరీ నార్మలే అవుతుందండి. అంటే మెడికేషన్స్ కానీ ఏదైనా, అంటే వెదర్ ఇట్ ఇస్ ఫస్ట్ డెలివరీ ఆర్ సెకండ్ డెలివరీ మనం ఫ్రీగా ఉండగలిగితే ఎస్ మనకున్న ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో దానివల్ల మనం ఫ్రీగా హ్యాపీగా నార్మల్గా ఉంటే ఖచ్చితంగా నార్మలే అవుతుందండి. అది సి సెక్షన్ అవుతుందని అస్సలు లేదు. సి సెక్షన్ అవుతుందంటే బేసికలీ మేబీ బేబీకి ఏమైనా అవసరం అయితేనే తప్ప సి సెక్షన్ అవుతుంది తప్ప మీరు చెప్పే గైడెన్స్ వల్ల మనం వింటే అది ఖచ్చితంగా నార్మలే అవుతుంది. ఈ టైం అంటే ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ అన్ని సి సెక్షన్సే చూస్తున్నామండి. ఎక్కడ నార్మల్స్ అనేవి చాలా తక్కువ చూస్తున్నాం. బట్ ఈ హాస్పిటల్లో నేనే చూసాను, మా ఫ్రెండ్ ఇద్దరిని డెలివరీ చేసింది, తను నార్మలే. ఇంకొక ఫ్రెండ్ ఇద్దరిని డెలివరీ చేయించుకుంది, తను నార్మలే, నేను నార్మలే. సో మా కో సిస్టర్ని ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్నాం, తను కూడా నార్మల్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే అలాగా మీరు ట్యూన్ చేస్తున్నారు, మేము అలా ట్యూన్ అవుతున్నాం, అంటే అంత ట్రస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.